గాజువాక కాకతీయ కూడలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన 65వ వార్డు జనసేన అధ్యక్షురాలు రొయ్య రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాజువాక కాకతీయ కూడలిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన 65వ వార్డు జనసేన అధ్యక్షురాలు రొయ్య రత్నం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు, గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, సాడే రామారావు, ముమ్మన మురళి, రౌతు గోవిందు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. జై జనసేన, అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాజువాక నియోజకవర్గం 65వ వార్డులో ఈరోజు కాకతీయ జంక్షన్లో జనసేన పార్టీ జెండాను ఎగరవేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు శ్రీ కోన తాతారావు గారు, అదేవిధంగా ఈ వార్డు అధ్యక్షులైనటువంటి రొయ్య రత్నం గారు, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారు, తిప్పల రమణారెడ్డి గారు, అదేవిధంగా సడే రామారావు గారు, అలాగే వార్డు అధ్యక్షులైనటువంటి రౌతు గోవింద్ గారు, మమ్మల మురళి గారు, అలాగే జన సైనికులు వీరమహిళలు కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రోజు మార్చి 14 ఈ రోజు మా అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజు చేరవేస్తా ఉన్నాం. జనసేన పార్టీ పేదల పార్టీ, అందులో భాగంగా ఈరోజు ప్రతి దగ్గర కూడా పేదలందరికీ ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కొంతమంది పేదలకు చీరలు ఇవ్వడం కానీ, అలాగే మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఎంతో చక్కని పరిపాలన సాధిస్తూ ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత కూడా జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా జనసేన అందరూ కూడా కలిసి మీ అందరూ కూడా ఆయనతో పాటు తోడుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరూ జయమని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వంలో ఈరోజు అభివృద్ధి చాలా చక్కగా నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా కానీ యువడేతుల్లో చక్కగా కష్టపడి చక్కగా డబుల్ ఇంజిన్ రైళ్లగా మనకి అభివృద్ధిని చక్కగా తీసుకెళ్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. రోజు 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గం 65వ వార్డు కాకతీయ ఆర్చ్ వద్ద మన జనసేన ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయడం జరిగింది. దీనికి వచ్చిన ముఖ్య అతిథులు మన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు, మన రాష్ట్ర కార్యదర్శి మన గడసాల అప్పారావు గారు, తిప్పల రమణారెడ్డి గారు, అలాగే మన జనసేన సీనియర్ నాయకులు సడే రామారావు గారు, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, మహిళలందరికీ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసేటప్పటికి ప్రతి జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఈ రోజు చాలా మంది కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న వేడుకలు. ఈ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి చోట్ల కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని మాకు పిలుపునిచ్చారు. ఆ తరుణంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గం మన కాకతీయ ఆర్చ్ వద్ద ఐరాజా వారు మెడికల్ క్యాంపు పెట్టడం, వాళ్ళ సహకారంతో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈ రోజు పార్టీ పెట్టి 13 ఏళ్ళు అయినప్పటికీ కూడా స్టార్టింగ్ కొంతమందితో నడిపించిన పార్టీ ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షలాది మంది ప్రజల గుండెల్లో నిలుచుకున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అని తెలియజేసుకుంటున్నాను. వారికి ఎప్పుడూ కూడా మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మేము పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాకతీయ జంక్షన్ లో 65వ వార్డు అధ్యక్షులు శ్రీమతి రొయ్య రత్నం గారు, వారి సాడే రామారావు వారి నాయకత్వంలో ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్టీ ఫ్లాగ్ కూడా మాకు ఎంతో ఇష్టమైనటువంటి ఎగరేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మేమందరం కలెక్టివ్గా పనిచేసుకున్నాం. ఎందుకంటే మాకు ఒక సంక్రాంతి లాంటిది, అందరికీ జనవరి 14 సంక్రాంతి ఎంతో, మార్చి 14 అనేటువంటిది మాకు ప్రపంచం వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానులుగా అందరూ కూడా పండుగ. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఆనరబుల్ డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి గారు అండ్ మా పార్టీ కార్యదర్శి గౌరవనీయులు గడసాల అప్పారావు గారు, గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి గారు, రామారావు గారు, వార్డు అధ్యక్షులు రౌతు గోవింద్ గారు అండ్ ముమ్మన గారు, ఇంకా ఈ హాస్పిటల్ సిబ్బంది ముందుకొచ్చి
ఐరాజ్ హాస్పిటల్ వారి ముందుకు వచ్చి ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మీ పార్టీ సేవలో అంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము కూడా ఉంటాం ముందుకు వచ్చిన వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మనం తెలియజేస్తూ ప్రధానంగా జనసేన పార్టీ 2014లో 14 మందితో పుట్టినటువంటి పార్టీ ఇది. అయితే ఒక లక్ష్యంతో